నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. వివిధ జిల్లాలకు సంబంధించి ప్రజా వాయిస్ దినపత్రికలో ఎలాంటి వార్తలు వచ్చినాయి అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక కామన్ ఇష్యూస్ అయితే కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇది మార్వాడి గోబ్యాక్ అనే ఒక నినాదం కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినాను కూడా ఈ నినాదం ఇప్పుడు జోరందుకున్నది. అట్లనే యూరియా కొరత రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో యూరియా కొరత కూడా ఏర్పడ్డది. ఇక ఈ ఊరు ఆ ఊరు అని చెప్పకుండా ప్రతి ఒక్క ఊర్లో కూడా యూరియా కొరత విపరీతంగా నడుస్తూ ఉన్నది. ఇక మరోవైపు నిన్న ఈరోజు కొద్దిగా వర్షాలు తగ్గినట్టు కనబడుతూ ఉన్నాయి. వర్షాలు తగ్గిన వేళ ఈ విష జ్వరాలు అనేది ఇప్పుడు విజృంభిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా కొన్ని వార్తలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఒక్కసారి వీడియోకి వెళ్ళే కన్నా ముందు ప్రజా వాయిస్ ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ముందుగా మనం ప్రజా వాయిస్ పత్రిక చూసుకుంటే సో మొదటి పేజ్ వచ్చి స్టేట్కి సంబంధించిన వార్తలు ఉంటాయి కాబట్టి ఇక రెండో పేజీ నుంచి మనకు జిల్లాల వార్తలు ఉంటాయి. ఇక మనము మీరు ఎవరైనా పేపర్ చూడాలనుకుంటే www.prajavoice.in అని కొడితే ఇది క్రోమ్లో కానీ గూగుల్లో కొట్టినా మీకు ప్రజా వాయిస్ అనే దినపత్రిక కనబడుతుంది. అట్లనే మీ గ్రామానికి సంబంధించిన ఏమైనా ఇష్యూలు ఉన్నా లేకపోతే మా పత్రికలో సిరాచుక్క రాయాలనుకున్నా ఈ ప్రజా వాయిస్ ఛానల్లో కానీ ఈ పేపర్లో కానీ రిపోర్టర్గా మీరు పనిచేయాలనుకున్నాను కూడా మా వాట్సాప్ నెంబర్ ఉంది. సో దాన్ని ఒకసారి సంప్రదించండి, దానికి మెసేజ్ పెట్టండి. ఇక రెండో పేజ్ నుంచి చూసుకున్నట్లయితే ఇక డిస్టిక్ సంబంధించిన అంటే జిల్లాలకు సంబంధించిన వార్తలు మనకు రెండో పేజీ నుంచి అవైలబుల్లో ఉంటాయి. ఇక ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. గద్వాల జిల్లాకు సరిపడేంత యూరియాను కేటాయించండి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే. ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరన్న గారికి మన ఎవరు గద్వాల ఎమ్మెల్యే గారు యూరియాను అందించండి అయ్యా సారు, రైతులకు ఇబ్బందులు పడుతురని వినతి పత్రం ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కాదే ఇప్పుడు ఈ యూరియా కొరత అనేది విపరీతంగా ఉన్నది. నవ్వుకుంటా ఈ నవ్వే అంత ఏమొచ్చింది అంటే మన పండుగకు పిలిచిరా మేము, లేదన్నా పెళ్లికి బోనాలకు రారి సారు అని చెప్పేసి మన వినతి పత్రం ఇక పత్రిక కార్డులో ఆహ్వాన పత్రిక ఇస్తున్నారా? రాష్ట్రం మొత్తం యూరియా లేక రైతన్నారు అల్లకల్లోలం అవుతా ఉంటే తొలి దఫా కన్నా యూరియా అందియలేని ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే చెప్పులు ఈ ఆధార్ కార్డులు ఈ భూమికి సంబంధించిన పాస్బుక్లు అవోటి ఇవోటి పెట్టి ఆడ పడిగాపులు కాస్తూ ఉంటే పొద్దున 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మీకు ఎమ్మెల్యేలు వచ్చి యూరియా యూరియా సారా అని చెప్తే ఏం నవ్వుతుర్రే మీరు, ఏదో పండుగలకు పిలిచినట్టు. ఇదేనా పద్ధతి? ఈ ఫోటో చూస్తే ఏమనుకోవాలి? నవ్వుకుంటున్న మంత్రివారిలాట కేంద్రం మెడలు వంచుతున్నాడు. కేంద్రం మెడలు వంచి రైతులకు సకాలంలో యూరియా అందిస్తారట. యూరియా కొరత ఉన్నదని చెప్పేసి మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టకపోయినాం? మేము కేంద్రాన్ని ఇంత అడిగినాం, కేంద్రం ఇన్ని లక్షల టన్నులు ఇచ్చింది. వాస్తవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పంటలకు ఏవైతే ఉంటాయో వర్షాకాల పంటలకు ఏవైతే ఉంటాయో ఇన్ని లక్షల ఎకరాలు సాగైతాయి, మరి ఇన్ని లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది, మరి కేంద్రం గిన్నిచ్చినాయని చెప్పేసి ఎందుకు చెప్పబోతున్నారు ప్రెస్ మీట్ పెట్టి? అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమో యూరియా సకాలంలో వచ్చింది, రైతులు ఇబ్బంది పడలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ మీద కక్ష కట్టి మాకు యూరియా అందిస్తలేరు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే బీజేపీకి పడతలేదు, అందుకే మేము యూరియా అందించలేకపోతున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూడా రైతులకి ఇస్తలేమని ఒక ప్రెస్ మీట్ పెట్టబోతే తుమ్మల నాగేశ్వరన్న నువ్వు. సో మొత్తానికి అయితే అట్లున్నది, చూడాలి. మీరేమో నవ్వుకుంటా మంచిగా ఫామ్ హౌస్లలో ఆఫీసులలో ఏసీల కింద మీరు ఉంటారు, ఎండలు కొడుతుంటే చెట్ల కింద చేమల కింద తిండి తిక్క తినకుండా రైతులేమో యూరియా కోసం వాళ్ళ లైన్లు కట్టి ఉపవాసాలు ఉండు, అక్కడ వాళ్ళు కొట్టుకొని దన్నుడు, వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు అక్కడ దురుసుగా ప్రవర్తించుడు, పోలీస్ వ్యవస్థ అధికారులు కూడా వాళ్ళు కాళ్ళు మొక్కుతాం సారు, దండం పెడతాం సారు, మాకు వాళ్ళు ఎవడు బతకలేకనే వాళ్ళు యూరియా అడిగేది. ఒక అరెకరం వేసుకున్న వాళ్ళ కుటుంబం హ్యాపీగా బతుకుతుంది. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని రైతే దేశానికి వెన్నుముక్క. ఏడుంది రైతు దేశానికి వెన్నుముక్క? యూరియా అంది వాళ్ళు ఏడ పంటలు పండిస్తారు, ఏడ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ప్రతి ఒక్క నిరుపేదకు కానీ బిచ్చగానికి కానీ తిండి తినాలంటే రైతు కష్టపడితేనే కదా, రైతు పండిస్తేనే కదా. ఆ యూరియా అందియలేని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఇక జీవో 16 నిబంధనలు తుంగలో ఫేక్ ఇక అధ్యాపకులు ఉద్యోగాలలో ఇది మొదటి పేజీకి సంబంధించిన వార్తను మనం ఆల్రెడీ చూసినాం. ఇక విద్యాలయం భవితకు మూలం అనిల్ కుమార్ యాదవ్, విద్యార్థులకు నేనున్నా అని భరోసా, పాఠశాల ఆవరణలో కావలసిన ప్రాథమిక మరమ్మతులు సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తానని హామీ. ఏది మన షేర్లింగంపల్లికి సంబంధించిన వార్త. చిన్నవానకే రోడ్లు అన్ని చిత్తడి, మహేశ్వరం నియోజకవర్గంలో పనులు నత్తనడక, ఎంవీఎస్ఆర్ కాలేజీ నుండి
నాదర్గుల్ రోడ్ పరిస్థితి అధ్వానం. ఈ మహేశ్వరం అంటే మన సబితా ఇంద్రారెడ్డి అక్కడ అప్పుడు విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం అప్పుడే విద్యాశాఖ మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే. మరి 10 సంవత్సరాలు మీరే ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా మీరే ఉంటారు. విద్యాశాఖ విద్యాశాఖ కూడా ఎట్లా నడిచిందంటే భారీ వర్షాలు కుడితే లేకపోతే ఎమర్జెన్సీ ఏదైనా సెలవులు కావాలంటే ఒక రోజు ముందో లేకపోతే రాత్రో చెప్పాలి. కానీ అట్లా కాదు, పిల్లలందరూ రెడీ స్కూల్కి అయిన తర్వాత ఇలా స్కూల్ బందట అని అప్పుడు తెలుస్తుండే సగం పీరియడ్ అయిపోయినాక. ఇక ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గం చూసుకుంటే ఇవి రోడ్లని అంటారా, ఏదైనా గర్భిణీ స్త్రీని ఇట్లా తీసుకపోతే ఉంటారా వాళ్ళు? వాస్తవానికి సబితా ఇంద్రారెడ్డి అక్క ప్రతిరోజు అక్కడ తిరిగితేనేమో ఆమెకి అని కనిపిస్తుంది. ఈ హైదరాబాద్ వాళ్ళు ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వెళ్తారు, ఉండేదేమో హైదరాబాద్లో ఉంటారు. ఇక ఏడా తెలుస్తాయి సమస్యలు. మన పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటుండు, బీసీ గురుకుల పాఠశాలకు హాస్టల్స్కు పరిస్థితులపై మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్. ఎందుకు టెలికాన్ఫరెన్స్ చూద్దాం ఒకసారి. బీసీ గురుకులాల పాఠశాలలు బీసీ హాస్టల్లో తాజా పరిస్థితులపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కమిషన్ బాల మాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదుల్, జాయింట్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్, తిరుపతి రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అన్ని పాఠశాలల్లో ప్రిన్సిపల్లు, వార్డెన్లు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. అదేవిధంగా అలాగే పాఠశాలలో హాస్టల్లో గడ్డి ఇతర బుష్ క్లీనర్స్ చేయాలని, కీటకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొన్నం ప్రభాకర్ అన్న మనం ఆఫీస్లో ఉండి టెలికాన్ఫరెన్స్ పెడితే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్లు, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఆ సిబ్బంది వాళ్ళే వస్తారు. వాళ్ళు ఏం చెప్తారు, అన్ని బాగా చేస్తున్నాను సార్, మన రాష్ట్రం అంటే బంగారు తెలంగాణ అప్పుడు చెప్పుకోరు, గోల్డెన్ తెలంగాణ ఇప్పుడు చెప్పుకుంటారు, మంచిగా ఉంది సార్ మన ప్రభుత్వంలో, మీరు ఇచ్చే నిధులతో హాస్టల్స్ అన్ని జబర్దస్త్ ఉన్నాయి, జబర్దస్త్ చదువు చెప్తున్న పిల్లలకి అంటారు. వాస్తవంగా అకస్మాత్తుగా తనిఖీలు చేయాలి బీసీ హాస్టల్. ప్రభాకర్ అని వచ్చేసి రవాణా శాఖ మొన్న రాకెట్ల పండగ అని చెప్పేసి బస్సుల సౌకర్యాలు లేవని చెప్పేసి పల్లె వెలుగులకు ఎక్స్ప్రెస్ రంగు పూసి 100% రేట్లు పెంచి అడ్డగోలుగా రేట్లు పెంచితే దాని మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. చాలా మంది పాపం రాకెట్లు కట్టకుండా పండుగ రోజు గురుకులాలకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి గురుకులాలకు సంబంధించి విద్యకు సంబంధించి విద్యాశాఖ ఎవరు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలి. మీరు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిగాయి, మీకు సంబంధించిన అధికారులు తిరుగుతూ ఉంటే మరి వాళ్ళు తిరిగేది కరెక్టా కాదా, ఎంత బడ్జెట్ వాళ్ళకు పెండింగ్లో ఉన్నది, మరి ఇంకా బిల్లులు పెండింగ్లో ఉన్నాయా లేవా, ఎంత క్లియర్ చేయాలో ఏందని మాట్లాడారు. మీరు ఇంట్లో కూర్చుంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి వ్యాధులు వస్తూ ఉన్నాయి, విష జ్వరాలు వస్తూ ఉన్నాయి, అందరు జాగ్రత్తగా ఉండాలంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యకు సంబంధించిన విద్యాశాఖ మంత్రి, మరి ఎందుకు మాట్లాడతలే ఆయన? సార్కు టైం లేనట్టుంది, అందుకే చెప్పినట్టు మాట్లాడతారని చెప్పినట్టుంది. ఇక బయ్యారం వాసికి డాక్టర్ ఏటట విద్యా విధానంలో పిహెచ్డి డిగ్రీ ప్రధానం. ఇక అభినందనలు తెలిపిన బయ్యారం ప్రజలు. వెళ్ళానన్న మంచి విషయం. కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ, ఇది మన గద్వాలకు సంబంధించి గత 3-4 రోజుల నుంచి భారీ వర్షాలు వచ్చినాయి కదా, దానికి వెళ్ళి పరిశీలించినట్టుగా. ఇక మండలంలో పడకేసిన పారిశుద్ధ్యం, ఇక పేరుకుపోయిన పారిశుద్ధ్యాన్ని వెంటనే తొలగించాలి. ఇక సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి బిల్లాకంటి సూర్య చెప్తా ఉన్నారు. బయ్యారంకి సంబంధించిన వార్తగా పారిశుద్ధ్యం పడికేసిందట. ఈ ఎక్కడ ఇప్పుడు వీళ్ళు మహానగరం, భాగ్యనగరం అది ఇది అని చెప్పేసి వీళ్ళు కోతలు కొడుతూ ఉంటారు కదా. ఒకసారి మా ఛానల్లో వెళ్ళి మొన్న నాకు తెలిసి 2 రోజుల కిందటో 3 రోజుల కిందటనో ఒక వీడియో అప్లోడ్ అయింది, ఒకసారి చూడండి. మా అన్నని చేసిండు వీడియో. ఆ చెత్తను చూస్తే, ఆ కథను చూస్తే హైదరాబాద్ గిట్ల ఉంటుందని అనుకుంటారు. ఇక వీళ్ళేమో గ్రీన్ సిటీ, 4th సిటీ, మేము అది కడుతున్నాం, మూసి ప్రక్షాళన చేస్తాం, ఇంకా అది కడతాం ఇది కడతామని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాస్తవంగా పారిశుద్ధ్యం అనేది పడికేసింది. గ్రామాలలో కూడా కాదు, హైదరాబాద్లో మొత్తం ఎక్కడికక్కడ చెత్తా చెదరం అంతా గట్టానే కాలిపోయింది. ఇక వీళ్ళు మాటలకి తప్పితే క్షేత్రస్థాయిలో మాత్రం ఏది ఉండదు. అఖిల భారత IASTUC అధ్యక్షుడిగా డాక్టర్ జి సంజీవారెడ్డి, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఘన సత్కారం. మరి డాక్టర్ వివేక్ వెంకటస్వామి చేతుల మీద కనిపిస్తే మరి ఎటువా మినిస్టర్, మరి మినిస్టర్ ఫోటో లేదు, మరి ఫోటో లేదు. ఇక మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుని అరెస్టు, రిమాండ్ కూడా పంపిరట. ఇది కామారెడ్డికి సంబంధించిన వార్త. 8వ నెల 4వ తారీఖు నాడు మరి మహిళను హత్య చేసిన పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది పనితీరును సమర్థవంతంగా మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ సంతోష్.
గద్వాలకు సంబంధించి ప్రతి ఒక్క జిల్లాల్లో ఎందుకంటే ఇప్పుడు ఇక ఈ భారీ వర్షాల నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలిస్తున్నాయి కాబట్టి సో అధికారులు వాళ్ళు మరి వాళ్ళు వచ్చిన వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది కూడా మీరు ఒకసారి చూడాలి ఆడ. అంటే మఫ్టీలో వాళ్ళని పంపించి ఈ వచ్చిన రోగుల మీద ఎట్లా ప్రవర్తిస్తారు, చిరాకు పడుడు, తిట్టుడు, గోళీలు లేవని చెప్పుడు, మందులు లేవని చెప్పుడు చేస్తూ ఉంటారు. సో అది ఒకసారి చూడాలి మరి మీరు. శ్రీకృష్ణవేణి ప్రైవేట్ హై స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి. ఆ స్కూల్ యజమాని మధుసూదన్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ చేసిరట. గద్వాలకు సంబంధించిన జిల్లా ఇక జోగులాంబ గద్వాల జిల్లా. ఇక జిల్లాలోని ఐజా మండల కేంద్రంలోని ప్రైవేటు శ్రీకృష్ణవేణి హై స్కూల్లో అక్రమ కోచింగ్ల పేరుతో ఇక వ్యాపారం చేస్తూ పాఠశాలను నిర్వహిస్తూ ఫీజుల పేరుతో చరణ్ అనే విద్యార్థిని తీవ్రంగా చితకబాదిన ఘటన పైన విద్యార్థి సంఘాలతో కలిసి స్కూల్ ఆవరణలో నిరసన తెలపడం జరిగిందట. ఏం దారుణమే చూడు మొత్తం ఆ బాబుకు అచ్చులు పడ్డాయి, మొత్తం ఎర్రగా కందిపోయింది బాడీ అంతా. ఈ లేత తోలు పిల్లలది ఎట్లుంటదే, లేత తోలు ఇట్లా ఇట్లా మనకి ఇట్లా ఇట్లా టచ్ చేసినా కొట్టినా మొత్తం ఎర్ర పడుతుంది. వీడు ఎంత గట్టి కొడితే ఈ బర్రలు పడాలి బాడీ మీద. వీనికి ఏం రైట్స్ ఉన్నాయని ఆ పిల్లల్ని కొట్టనీకి? ఈడెవడు ఈ శ్రీకృష్ణవేణి ఈ స్కూలు ఈ ప్రిన్సిపల్ ఎవడు? దీని కథ అయింది, దీన్ని ఎవడు నడిపిస్తుండు? అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఒక మంత్రిని కేటాయిస్తే అసలు ఏం జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో? మీరు మాత్రం దగ్గకుండా మీ విద్యార్థి సంఘాలు ఏవైతే ఏం జరుగుతుందన్న విద్యాశాఖ మంత్రి న్యాయం జరగాలి చేసి. కానీ మన దురదృష్టవశాత్తు విద్యాశాఖ మంత్రి లేడు, 2 సంవత్సరాలుగా వస్తుంది. మన రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకుంది కాబట్టి విద్యాశాఖ మంత్రి లేక ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు దోపిడీ కానీ ఇట్లా పిల్లల్ని హింసించడంలో కానీ వాళ్ళు విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా. ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నారో అన్న ఇది ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. ఎవరైతే ఆ బాబు ఉన్నాడో ఆ బాబుకు న్యాయం జరిగేంత వరకు, ఆ స్కూల్ మీద కఠిన చర్యలు తీసుకునేంత వరకు మాత్రం మీ పోరాటం ఆపకండి. ఏం దారుణం అది? చెత్త తీయట్లేదు, కొన్ని వార్డులకే పరిమితమైన మున్సిపల్ సేవలు, అస్తవ్యస్తంగా మురుకు కాలువలు, ప్రజలకు తప్పని ఇబ్బందులు. ఏం చేస్తారు? చెత్త తీయట్లేరంటే వాళ్ళకు జీతాలు కూడా టైం పడతలు వాట. మరి వాళ్ళకి సపోర్టెడ్ గా ఏ ప్రజలన్నా మాట్లాడతారా? ఎవరు మా సంఘాలన్నా రోడ్లు ఎక్కుతాయా? ఇప్పుడు మొన్న అక్కడికి పోతే గిడ పోయి అసలు ఏంది మీ బాధ ఏంది, జిహెచ్ఎంసీ కార్మికుల బాధ ఏంది, రోడ్ల మీద చెత్త వేసిరు ఏంటంటే వాళ్ళు ఏడుస్తురు. మాకు జీతాలు వస్తున్న టైంకు మమ్మల్ని అసలు రాష్ట్రంలో ఈ చెత్త ఎట్లను మమ్మల్ని అట్లా చూస్తున్నారు. ఈ వర్షానికి ఎక్కడెక్కడి నుంచో చెత్త కొట్టుకొచ్చి మురికి కాలువలో కలుస్తుంది, రోడ్డు మీద ఆగిపోతుంది. దానివల్ల నీళ్ళు ఎక్కడే పేరుకుపోతాయి, కథా కార్ఖానా ఉంటుంది. వాళ్ళు పొద్దున 3 గంటలకు లేచి ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, కొన్ని వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అయినా కానీ కూడా వాళ్ళు పనిచేసి క్లియర్ చేసి నీళ్ళని ఎక్కడికక్కడ సాఫ్ చేసి రోడ్లని క్లియర్ చేస్తే వాళ్ళకు జీతాలు ఎంత ఇస్తురని? వాళ్ళకు జీతాలు ఎంత ఇస్తారు? ఆ జీతాలన్న టైంకు పడుతున్నాయా లేవా? మళ్ళీ ఆ పని చేసేటోళ్ళకి ఎప్పుడు కూడా రోగాలు పుట్టలే. వాళ్ళు రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని వీళ్ళు పొద్దున్నే 3 గంటలకు లేచి వాళ్ళ జీతాలు వస్తలేవని ఎవరన్నా రోడ్డు మీదకి ధర్నా చేసిరా? ఈ చెత్త తీసే ఈ చెత్త మన ఇంట్లో ఒక 2 రోజులు ఉంటేనే మనం ముట్టుకోలేని. 2 రోజులు కాదు నీకు, ఆ చెత్తోళ్ళు వస్తే పారేయడానికి ముక్కు మూసుకొని చేతులు దూరం పెట్టుకొని పోతాం. అది నీ ఇంట్లో చెత్త. వీళ్ళకు ఒక 12,000 15,000 జీతం, 15,000 జీతం. నాయకులకేమో బెంజి కార్లు, నలుగురు గన్మెన్లు. సారు మా కష్టం కింద పేద 3 రోజులకి ఇట్లా వాళ్ళు నీ ఈ డ్యూటీ ఏంది, కథ ఏంది, నీ జీతాలు రాదు, నేను ఎందుకు వేయాలి, నీ సావనని చెప్పేసి విడిచిపెడితే దేశమే వాళ్ళ కల్లోలం అయిపోతుంది. వాళ్ళ జీతాలు ఏంది, వాళ్ళకి హెల్త్కి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లున్నాయి, ఒకవేళ వాళ్ళు పదవి విరమణ ఉంది వాళ్ళకి వచ్చే లాభం ఏంది, వాళ్ళకి బెనిఫిట్ ఏంది, వాళ్ళకి బీమా ఏంది, ఎవడన్నా ఆలోచించి వాళ్ళ గురించి మాట్లాడినోడు ఉన్నాడా? అంత మంచి పని చేస్తే మరి మన రాష్ట్రం మన దేశం ఎప్పుడూ బాగుపడదు. వాటి గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు, టైమే దొరకదు వాళ్ళకు నాయకులు మాట్లాడడానికి. అసలు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికే సిపిఎం పోరాడుతుంది. కామ్రేడ్ జి నాగయ్య సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఇది మన మంతనికి సంబంధించింది. ఇక తెలంగాణ మార్వాడి గొడవ ప్రచారంలో వాస్తవం లేదు. ఇక బాధితుడు టక్కర బస్తీ స్థాయి వెల్లడి. ఇక ఎస్కే జ్యువెలర్స్ యజమానిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదని చెప్పేసి ఇది ఆల్రెడీ మెయిన్ అంటే జిల్లా స్టేట్కి సంబంధించిన వార్తలు చదివేటప్పుడు అన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో ఇది మొదటి పేజీకి సంబంధించిన వార్త. మహేశ్వరం మండలంలోని గడికోట బోనాల మహోత్సవంలో పాల్గొన్న దీప భాస్కర్ రెడ్డి అట మహేశ్వరంకి సంబంధించింది. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ వేడుకలు.
శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ టి విజయ్ కృష్ణారెడ్డి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు సిపి సాయి చైతన్య మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచన. ఇది మన గణేష్ మండపాల కాడ సీసీ కెమెరాలు, ఎందుకంటే గల్లీకి ఒక 2-3 గణపతులు పెడతారు. సో ఇది దేశవ్యాప్తంగా మంచి గొప్పగా పెద్ద ఎత్తున చేసుకునే పండుగ. సో ఈ వినాయకులు పెట్టేటప్పుడు కూడా అనేక సంఘటనలు జరుగుతాయి. కొంతమంది కరెంట్ షాక్తో చనిపోవడం, కొంతమంది మండపాలు వేసేటప్పుడు ఆ పైన రేకులు సెట్ వేయడము, పత్తర వర్షం కొట్టకుండా కింద పడకుండా కొంత పత్తర సెట్ చేసే టైంలో, కవర్ సెట్ చేసే టైంలో కింద పడడం. సో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. సో కెమెరాలు పెట్టాలని చెప్తా ఉన్నారు, కానీ మరి వాళ్ళు నాకు తెలిసి ఏదో 2-3 స్తంభాలకు అక్కడక్కడ పెట్టుకుంటూ పోతారు, కానీ ప్రతి మండపానికి అయితే కెమెరా పెట్టారు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎంత జాగ్రత్తలు చెప్పినా మీ ప్రాణానికి మీరే భరోసా, మీ కుటుంబానికి, కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలి. ఇక యూరియా కోసం వచ్చి సొమ్మసిల్లిన రైతు తలకు గాయం, ఆసుపత్రికి తరలింపు. ఆ రైతుకు సాయం చేసిన పోలీసు వాహన డ్రైవర్ సందీప్ మరిపెడ. ఇక మండలంలో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇది ఫేక్ అని మనం అనుకోదు ఎక్కడ కూడా, ఎందుకంటే చాలామంది రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే యూరియా కోసం పొద్దున దాదాపు 4 గంటల నుంచి పడితే రాత్రి 9 గంటల వరకు కూడా, అంటే ఒక్కులు కాకపోతే భార్య వస్తే భర్త తినడానికి పోయో, లేకపోతే భర్త ఉంటే భార్యను, ఇట్లా వాళ్ళు డ్యూటీలు పంచుకుంటూ టైమింగ్స్ పంచుకుంటూ ఎప్పుడు లోడ్ వస్తే అప్పుడు యూరియా తీసుకుపోవడానికి చాలామంది రైతులు ఈ సొసైటీ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ తరుణంలో వాళ్ళు నిల్చొని ఎండగొట్టి వానగొట్టి అన్నిటికీ భరించుకుంటూ నిలబడి నీళ్లకు దూపకు అన్నిటికీ ఉండి ఆఖరికత్తే వాళ్ళే సొమ్మ వెళ్ళి కింద పడుతూ ఉన్నారు. ఆ పడ్డప్పుడు ఈ ఘటన జరిగిందట, తలకు దెబ్బ తాకిందట. వాస్తవంగా ఈ ప్రభుత్వాలే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరిగా ఈ రైతులకు ఈ యూరియా కనీసం సరఫరా చేయకుండా ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయంటే ఇది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం వైఫల్యమో, కానీ ప్రభుత్వాలకు మాత్రం రైతుల మీద చిత్తశుద్ధి లేదని మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక్కడ. అక్రమాలకు అడ్డాగా దరూర్ పిఎస్సిఎస్సి రుణాల కోసం నెలల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు. గద్వాలకు సంబంధించి ముచ్చట ఇది. రుణాల కోసం అట ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏదైతే ఉంటుందో, సో ఈ పట్టాలు పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన లోన్లు ఈ పంటలకు సంబంధించింది ఏదైతే ఇస్తారో వాళ్ళు అప్లై చేసుకుంటే రుణాల కోసం నెలల తరబడి వెయిట్ చేసుకునే పరిస్థితి ఉన్నదట. ఇక సింగరేణి యాజమాన్యం లాభాల వాటా ప్రకటించాలి. ఇక సింగరేణి కోల్ మైల్స్ ఇక కార్మిక సంఘం బిఎంఎస్ డిమాండ్ చేసిరట. వీళ్ళకి ఏంటంటే ఇందులో వచ్చిన దాంట్లోకి వీళ్ళకు వాటా ఉంటుంది ప్రతిసారి. వీళ్ళు ఏదైతే పని చేస్తూ ఉంటారో దానికి సంబంధించిన వాటా వాళ్ళకు కొంత పర్సంటేజ్ అని ఉంటుంది. అది ఎంత వచ్చింది, ఎంత పంచుతారు అనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చేసే పని చాలా హార్డ్ వర్క్ సింగరేణి కార్మికులు. ఇక రేణుకా ఎల్లమ్మ ముఖద్వార ప్రారంభోత్సవం చేసిరట. ఈ కమాన్ కట్టిరు, అంటే గ్రామానికి సంబంధించి ఒక కమాన్ కట్టిరు, నాగరికాలకు సంబంధించింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు దళిత సంఘాల నాయకుల ఫిర్యాదు. మెదక్ మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్లకు ఎస్సీలకు కేటాయించాలి. ఇది మన మెదక్ సంబంధించి మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ అనేది పదవి ఎస్సీలకు కేటాయించాలని వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చారు, కానీ ఇక మరి దాని మీద ఎట్లా జరుగుతుంది ఏందని చూడాలి. ఇక దిగజారుతున్న మీడియా విలువలను పరిరక్షించుకోవాలి. ఇక అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు వస్తాయి. త్వరలోనే నూతన అక్రిడిటేషన్ కార్డులు వస్తాయి. ప్రభుత్వ నిబంధనల మేరకే జర్నలిస్టులకు శిక్షణ తరగతులు. ఇక జర్నలిస్టులు మీడియా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ఇక టీడబ్ల్యూజే ఐజేయు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సలీం చెప్తా ఉన్నారు. ఈ జర్నలిస్టులకు సంబంధించి అక్రిడిటేషన్లు కూడా కొత్త ఇప్పటిదాకా రాలేదు. దాదాపు 3 నెలలు 6 నెలలు అనుకుంటా ఈ గడువు పెంచుకుంటా కొత్త అయితే ఇస్తలేరు. ఇక ఈ మీడియాలో కూడా కొన్ని ఏవైతే జోక్య పత్రికలు అవి ఉంటాయో వాటికి తొందరగా అక్రిడిటేషన్ వస్తాయి, కానీ ఇక ఎప్పటి నుంచో పోరాడుతున్న పత్రికలకైతే, ప్రజల కోసం పోరాడుతున్న పత్రికలకైతే రాదు. ఏమనంటే మీకు అక్రిడిటేషన్ ఉందా? అక్రిడిటేషన్ ఉన్నోడే జర్నలిస్టా? ఈ తెలంగాణ గడ్డ ప్రజలకు నేర్పింది. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ ప్రశ్నిస్తుంది, ఎక్కడ వాస్తవాలను రాస్తుంది, ఎక్కడ నిజాలను బయటపెడుతుంది, ఎక్కడ ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంది, ఎక్కడ అధికారులు చేసే తప్పుల్ని బయటపెడుతుంది. ఏదైనా ఈ డిజిటల్ మీడియానే, ఏదైనా ఈ చిన్న పత్రికలే వాస్తవాలను బయటపెడుతుంది. ఇక వాళ్ళని చిన్న చూపు చూసుకుంటా ఇక వాడికి మ్యాటర్ రాయరాదు. ఇక కొంతమంది జర్నలిస్టులు ఉంటుంది గ్రామాలకు, మండలాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి. కొంతమంది ఏం చేస్తారంటే నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అని చెప్పుకుంటా తిరుగుతాడు. ఇక గదే ఫార్వర్డ్ మెసేజ్లు కొట్టుడు, ఇక గదే కథ నడిపించుకున్నాడు తప్పితే వానికి ఏమన్నా అంటే అక్రిడిటేషన్ కార్డు ఉంటుంది. ఇక వాడు అంతకంటే ఏమన్నా మాట్లాడతాడంటే మాట్లాడు, వానికి ఏదైనా కొత్తగా రాస్తాడంటే రాయరాదు. ఏతులకు పోతాడు, గద్దే అని కథ ఉంటుంది. ఏదన్నా అంటే అక్రిడిటేషన్ ఉన్నది అంటాడు, పెద్ద పత్రిక అంటాడు.
కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేద్దాం. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇది బీఆర్ఎస్ పార్టీ కోసం కలిసికట్టుగా స్థానిక ఎన్నికల్లో మనం పనిచేద్దాం, అందరం కలిసి ఉంటేనే మళ్ళా మన పార్టీ మళ్ళా వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్లో అని చెప్పుకొస్తున్నాం. వాళ్ళు పాపం బాగానే కష్టపడతారు కార్యకర్త నాయకులు. కానీ ఇప్పుడు గువ్వాల బాలరాజు బీజేపీలోకి పోయే, కవిత పాపం ఎమ్మెల్సీ కవిత ఆమె జాగృతి పెట్టుకునే ఇక వాళ్ళ కొడతలేదు. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మనం 20 పిల్లలు కడతామో 10 పిల్లలు కడతామో అది పక్కన పెడితే పునాది ఎంత కట్టుకునేదని చూడాలి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ వీళ్ళు గట్టిగా ఉంటే కింద కార్యకర్తలకు నాయకులకు బలంగా ఉంటారు. ఇక వీళ్ళే కమిషన్లని లొల్లిలని ఇక నాలుగు ముఖాలు పెట్టుకుంటే పాపం కార్యకర్తలకు ఏదో బలం ఉంటుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన అంటే ఎందరో మహానుభావులు, అందులో మొన్న 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి కేసీఆర్ గారి పాత్ర కూడా ఉంది. ఇప్పుడు తప్పనిసరిగా మనం లేదని చెప్పలేము. కేసీఆర్ ఆయన పోరాటం కొద్దిగా బలం చేకూర్చింది, తెలంగాణ రావడంలో ఖచ్చితంగా ఆయన పాత్ర ఉంది. కాకపోతే మరి ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ 2 సంవత్సరాలుగా వస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎక్కడ కూడా మన ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ రైతులు పడుతున్న ఇబ్బందుల మీద కేసీఆర్ గారు మాత్రం మాట్లాడతలేడు. మరి ఎందుకు సైలెంట్ పార్టీ వీడిపోతున్నటువంటి నాయకులు, పార్టీ వీడిపోతున్న ఎమ్మెల్యేలు మరి బిడ్డ ఎందుకట్లా చేస్తుంది కవితక్క, అసలు ఏంది కథ అని ఎక్కడ కూడా మరి మాట్లాడతలేడు. మరి ఎందుకు సైలెంట్ ఉంటుండో మరి అసలు సమాధానం చెప్పాలి. ఆయన మాత్రం విమర్శలు కేసీఆర్ గారు మాత్రం రంగంలో దిగిండి అనుకో, బొమ్మిని తిమ్మిని చేసే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు వస్తారో మరి వస్తారా రాడా కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. కుత్బుల్లాపూర్లో ఘనంగా తీజ్ పండుగ వేడుకలకు ముఖ్య అతిథిగా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ అన్న. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ తీసిరట. ఇక రామగిరి నుండి గడియారం సెంటర్ వరకు సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారట. స్వదేశీ ఉత్పత్తులను అంటే ఇదేంది బైకట్ మార్వాడి, బైకట్ చైనా అని చెప్పేసి కొన్ని ఉద్యమాలు తీసుకొస్తాం కదా. సో ఇక్కడ తయారు చేసిన వస్తువులు కాకుండా స్వదేశంలో తయారైన వస్తువుల్ని స్వదేశంగా మన దేశంలో తయారైన వస్తువులు మనం కొనుక్కుంటే మనోళ్ళకు లాభం పడుతుంది, మనలో మంచి క్వాలిటీ అందిస్తారని చెప్పేసి వాళ్ళు ఒక అవగాహన కార్యక్రమం చేశారు. ఇక గణేష్ మండప నిర్వాహకులతో పోలీసుల సమావేశం అంట. ఇది కదలాపూర్కు సంబంధించిన వార్త. ఇదేంటంటే గణేష్ మండపాలు ఎవరైతే పెడతా ఉంటారో అంటే కొన్ని యూత్లు ఉంటాయి కదా, అల్లూరి సీతారామరాజు యూత్ అని, ఇక భగత్ సింగ్ యూత్ అని, అంబేద్కర్ యూత్ అని, కొన్ని చైతన్య యూత్, ఆ యూత్ ఆదర్శ యూత్ అని కొన్ని ఏవైతే పేర్లు పెట్టుకుంటారో సో వాళ్ళు ఎవరెవరైతే పెడతారో వాళ్ళందరితోని మీటింగ్ పెట్టి ఇక కరెంటు పట్ల అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు పడతా ఉన్నప్పుడు షెడ్ మంచిగా వేసుకోవాలి. ఒకవేళ ఆ కట్టెలు బిట్టెలు కూలినా కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుంది. ఇక నిమజ్జనం అప్పుడు ఎట్లుండాలి, డీజే అనుమతి ఎట్లా, రోడ్డు మీద పెట్టేదానికి రోడ్డు దగ్గర అంటే రోడ్డు లోపలికి రాకుండా రోడ్డు బయటకు రాకుండా ఇట్లా లోపలికి పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా చెప్పినట. ఎందుకంటే అవగాహన కల్పించాలి. తర్వాత ఆ ప్రమాదాలకు గురైన తర్వాత ఇక మళ్ళీ ఇక అట్లయితుంది కథ. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వత్ కుమార్ సింగ్ ఇది గణేష్ ఉత్సవాలకు మొత్తం పకడ్బందీ చేయాలని చెప్తున్నారు. ఆగని మహబూబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో పైసా వసూలు దందా. ఇక ప్రభుత్వ దవాఖానలో పేషెంట్ల దగ్గర పైసా వసూలు చేసే వారిని ఆపే అధికారే లేడా? నిరుపేదలు ప్రభుత్వ దవాఖానకు వైద్యం కోసం వస్తే అవుట్ సోర్స్ ఉద్యోగులు పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? మహబూబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో సాయి సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్ట్ అయిపోయిందా లేదా ఉందా? ఇక కాంట్రాక్టర్ సారు ఓ కన్నేయండి ప్రభుత్వ దవాఖానా మీద అని చెప్పేసి మహబూబాద్కు సంబంధించిన జర్నలిస్టులు అడుగుతా ఉన్నారు. వాస్తవంగా మీకు రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ అధికారులు కూడా ఏం కలిపోతే తిరగడానికి మీకు ఏం పని ఉంటుంది? అధికారులకు మండలానికి సంబంధించినలో లేకపోతే డివిజనల్కు డిస్ట్రిక్ట్ సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పరిస్థితులు ఎట్లున్నాయి? ఈ ఇక్కడ ప్రజావాయిస్ ఇంత మంచిగా ఫోటో వార్త ఇచ్చింది కదా, దీన్ని పట్టుకొని పోయి పైసలు వసూలు చేస్తున్నాం దగ్గర ఏమైనా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? మైక్ పెట్టురి ఎవరైనా బాధితులు ఇట్లా దీనికోసం హాస్పిటల్ దగ్గర మన జర్నలిస్ట్ పంపి ఈరోజు ఈ హాస్పిటల్ ఎవరైతే ఇక్కడ దయచేసి ఒక 1 అవర్ మీరు అక్కడికి వెళ్ళి అసలు ఏంది పైసలు ఎందుకు వసూలు చేస్తారని ఒక వీడియో తీసి పెట్టండి. మనం అధికారులకు వాళ్ళని అడగండి. ఎవరైతే బాధితులు వస్తూ ఉంటారో పేషెంట్లు వస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర ఒకసారి అడగండి ఏంది కథ అని చెప్పేసి. అధికారులకు ఉండాలి ఫస్ట్. ఈ ఏంది వాళ్ళు తినే పైసలు మరి గవర్నమెంట్ దవాఖానకు వస్తారు కదా,
పైసలు ఉంటే కార్పొరేట్ దవాఖానా పోతారు కదా వాళ్ళు. తినేటోని కన్నా ఉండాలి కదా, మన పైసలు కాదు, మన కథ కాదు, మనకి ఎట్లా అరుగుతుంది, మన పిల్లలకు ఏదైనా అలా విసురో అరుగుతుందేమని అదన్నా సోయి ఉండద్దా కనీసం? ఏం కాలిపోయింది. ఇగో ఇట్లా వసూలు చేస్తున్న దగ్గర కూడా డాక్టర్ల కమిషన్లు కూడా ఉంటాయి. ఇక 500 వచ్చినాయి అనుకో, 200 నీకు 300 నాకు. కమిషన్లు లేనిది ఎవ్వరు కూడా అంత ధైర్యంగా చెయ్యరు. ఈ కాంట్రాక్టర్లు కూడా పదవి టైం ఉన్నదా లేదా అనేది కూడా క్లారిటీ కావాలి. మరి ఇక ఈ డెలివరీలకు దానికి దీనికి వచ్చేటోళ్ళ దగ్గర వేలకు దండుకుంటున్నారట. ఏందో కథ, ఇక వాళ్ళకన్నా ఉండాలి ఇక సోయి. ఇక రైతే రాజు అన్న ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోదా? నాగర్ కర్నూలుకు సంబంధించిన వార్త. ఇక మాకైతే పట్టించుకోదన్నట్టు అనిపిస్తుంది అన్న. ఇక ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో రేషన్ కార్డులు ఇచ్చిరని, ఇంకా సన్న బియ్యం ఇచ్చిరని, సో అవి ఉన్నది ఉన్నట్టు మంచి విషయాలే చెప్పుకోవాలి. రేషన్ కార్డులు ఇచ్చిరు, ఓకే, మంచి పని. 10 సంవత్సరాల గవర్నమెంట్ ఇయ్యలేదు, ఇచ్చిరు. ఆ రేషన్ కార్డులు ఇస్తే ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలు అందరూ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం ప్రచారం చేసుకున్నారు కదా. మరి మేము యూరియా ఇస్తలేమని ఎందుకో చెప్తలేరు. ఎప్పుడు ఇస్తారో ఎందుకో చెప్తలేరు. ఏ నియోజకవర్గంకైనా వాళ్ళు ఒక ఎమ్మెల్యే పోయి ఒక కాంగ్రెస్ చెప్పాలి కదా. రైతుల కోసం ప్రజాపాలన చెప్తా ఉంటారు కదా. వాస్తవానికి రైతులు గెలిపించిందే, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిందే రైతులు, మహిళలు ముందడిగేసి. నిరుద్యోగులు 24న జోగిపేటకు మందకృష్ణ మాదిగ వృద్ధులు, వికలాంగులు, వితాంతుల పెన్షన్ల పెంపుకై నిర్వహిస్తున్న సన్నాహక సమావేశం. అందరు వెలురి, వృద్ధులు కానీ, వికలాంగులు, వితంతుల పెన్షన్, ఇంకేవైతే పెన్షన్లు ఉన్నాయో వాళ్ళందరూ ఓరి మీటింగ్లకు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో 2000 ఉన్నదని 4000 చెప్తున్నది, 4000 ఉన్నదని 6000 చెప్తున్నది. మరి వీళ్ళు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు, ఇక అటు ఇటు 2-3 నెలలు 4 నెలలు తక్కువ కానీ 2 సంవత్సరాలు అయితే ఉన్నది. మరి వీళ్ళు ఇప్పటి వరకు పెన్షన్ పెట్టలే. మరి ఇప్పుడు వాళ్ళేమో ఈ పెన్షన్లకు అర్హులైన ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వితంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఓట్లేసిరు. మరి ఇప్పుడేమో పెన్షన్లు పెంచుతలే. సో మందకృష్ణ మాదిగ గారు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ పెన్షన్లు పెంచేదాకా పోరాటం చేస్తా అని చెప్పేసి, అంటే పెన్షన్లు రావడానికి ఆయన కారణమే, మళ్ళీ ఈ పెన్షన్లు పెంచడానికి మళ్ళీ ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడెక్కడ సభ పెడతా ఉన్నారో మందకృష్ణ మాదిగ గారు అందరూ తరలి వెళ్ళండి. ఆయన రూపాయి ఇయ్యాడు, నాకు తెలిసి రూపాయి ఇయ్యాడు. ఇక భోజనాలు ఆయన ఏం పెట్టాడు, ఎందుకంటే ఆయన సంపాదించుకోడు, ఇగోలకు పెట్టాడు. కాకపోతే ప్రజలకు రావాల్సిన వాటాల కోసం, వాళ్ళ కులాలకు రావాల్సిన వాటాల కోసం అయితే కొట్లాడతాడు నీతిగా, నిజాయితీగా. సో ఏం చేస్తూ ఉంటాడు, మా తరపు నుంచి ఏం చెప్తా ఉన్నానంటే గవర్నమెంట్ పెన్షన్లు పెంచేదాకా మందకృష్ణ మాదిగ అన్న పోరాటం ఆగొద్దు. వికలాంగులు, వితంతులు, వృద్ధులు అందరూ కూడా సపోర్ట్ చేయురి. మీకు పెన్షన్లు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు పెంచేదాకా, కాంగ్రెస్ మెడల్ వంచేదాకా కూడా మీరు పోరాటం చేయురి మేము చెప్తా ఉన్నాం. ఇక హిందువుల పండగ అనగానే ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపు, వినాయక నిమజ్జనం సంబంధిత ఏర్పాట్ల నిర్లక్ష్యం పనికిరాదని చెప్పేసి ఈ ఆకుల శ్రీవాణి చెప్తా ఉన్నారు. ఇక మహేశ్వరంకు సంబంధించి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఆకుల శ్రీవాణి సరూర్ నగర్ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని గల్లీ నుండి పట్టణంలో గల్లీ వరకు ఇక మహావైభవంగా వినాయక చవితి జరుగుతుంది అని అన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ వస్తుందని ముందే తెలిసి కూడా అధికారులు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ సదుపాయాలు చేయకుండా హిందూ పండుగల చిన్న చూపు ఇస్తున్నట్టు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవాలి, రాఖీ పండుగ అని చెప్పుకోవాలి. ఇక వేరే పండుగల జోలికి వద్దు. ఇక రాఖీ పండుగ పాపం హిందువులు, పాపం మహిళలు, చెల్లెలు, అక్కలు, అన్నలు ఊర్లకు పోదామంటే బస్సుల సౌకర్యాలు లేవు, ఈ అడ్డగోలుగా రేట్లు పెంచిరు, ఎటు కాకుండా వేసేసిరు. ఇప్పుడు ఇక ప్రభుత్వానికి చిన్న చూపు లేదని అంటే మరి ఎందుకు రాఖీల పండుగ అంత వ్యతిరేకత చూపించిరు, ఎందుకు సౌకర్యాలు పెంచలేదు? అసలు ఛార్జీలు పెంచే అవసరం ఏమొచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి? ఇంకా పండుగలకు తక్కువ చేయాలి. జనాలు వెళ్తారు ఊర్లకు, వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు అని చెప్పేసి తక్కువ చేయాలి. ఇప్పుడు పైసలు ఉన్నాడు ఎవడైనా మంచి లగ్జరీ కార్ వేసుకొని పోతాడు. ఎవ్వరు కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కరు. వాస్తవానికి ఎక్కేదే నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలు చెప్తే రెడ్డి నాయకుడు కానీ, రెడ్డి నాయకుల బిడ్డలు కానీ చాలా తక్కువ బస్సులు. అక్కశల్యులు అయితే అరిగోసలు పడ్డారు. మా అన్నకి సంవత్సరం రాఖీ కట్టబోతామే అని చెప్పేసి చాలా మంది దూరం అట్లా బంధాలకు. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టని అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు చాలా మంది బాధపడుతారు. ఏం చేస్తాం ఇక, వాస్తవమే. ఈ ఆకుల శ్రీవాణి గారు అన్నది వాస్తవమే. ఇందుల మీద వాళ్ళకి ఎందుకో చిన్న చూపు ఉన్నట్టుగా ఆ పండుగలకు కావాలని ఎత్తురా, మరి అది జరుగుతుందని తెలియదు. ఇక ప్రభుత్వంలో చలనం లేదు, మంత్రులు సిగ్గుపడాలి. యూరియా కోసం అన్నదాతల అవస్థలు. జిల్లా మంత్రి ఎక్కడకు పోయిండు, ఏడా టైంపాస్ చేస్తుండు. 50 సార్లు ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి ఏం సాధించారు? చర్చనీయకంగా మారిన మాజీ మంత్రి
జగదీశ్వర్ రెడ్డి హాట్ కామెంట్. ఇక వీళ్ళకు దొరికిందే బ్రహ్మాస్త్రం మీద వజ్రాస్త్రం మీద అంటాం కదా. ఎందుకంటే మా టైం అప్పుడు మేము 10 ఏళ్ళు ఇచ్చినాం. అవును, మీకు సాధన అయితే లేదు. మరి 52 సార్లు 53 సార్లు ఢిల్లీకి వేరు. మరి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు, ఏడమన్నారు, ఎందుకు యూరియా కొడతా పెడతా ఉన్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక పడాలే, ఏం చెప్తాం మరి అలా టైంలో వాళ్ళు ఇచ్చిరు కదా. ఇక పడుడే ఇక తలుగుతారు. ఇక గట్టి మీరు అనురు మేము అర్థం అన్నట్టే ఉంది. సమాధానం అయితే లేదు. ఏడ చెప్తారు ఏమన్నా అంటే కేంద్రం ఇస్తలేదు అంటారు. ఇక వాళ్ళు ఏదన్నా శ్వేతపత్రం మరి ఇన్ని లక్షల టన్నులు రిలీజ్ చేసిన వాళ్ళు బయట పెట్టారు. ఇక ఇదేం కథనం మరి అర్థం కాదు. ఇక రోడ్లు ఇలా ఉంటే రాకపోకలు ఎలా అధ్వానంగా ప్రధాన రహదారులు. నాగర్ కర్నూలుకు సంబంధించిన వార్త. జర ఉడురే రోడ్లు బాగాలేక తిప్పల పడతా ఉన్నాడు జనాలు. ఈ ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళు, రాత్రిపూట పోయిచ్చోళ్ళు. ఇది రోడ్డు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది రోడ్డు. ఈ కార్ ఏమో ఇటు సైడ్ నుంచి పోవాలి, ఈ బండి ఏమో సైడ్ నుంచి పోవాలి. లారీ ఈ రోడ్డు ఉన్నది ఇప్పుడు ఈడికి వెళ్ళే కార్ వస్తుంది, ఈయన రావాలి, ఈయన ఇటు పోతుండు. ఇది ఏం కథ, ఈ బస్సు ఇటు పోతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఒకవేళ ఇది పొద్దున్న దాకా కాబట్టి చూసిపోతారు. రాత్రికి ఇట్లా స్పీడ్ మీద వచ్చినప్పుడు ఇళ్ళని వాడి బండి ఇటు అటు పడ్డది అనుకోని పరిస్థితి ఏం కావాలి. మళ్ళీ తలకాయలు వాళ్ళ బిడ్డలు కాదు మేం కాదు తిరిగేది. వాస్తవంగా సోయి లేదు రాజకీయ నాయకులకు. ఏం చేద్దాం ఇక, ఇది గెలిపించుకున్న బాధకు ఇక 5 ఏళ్ళు ఏ ప్రభుత్వాన్ని గెలిపించినా 5 ఏళ్ళు మాత్రం ఆగాలి కదా, గద్ద దించే వరకు. 25న బీసీల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేద్దాం. బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్. మన మిర్యాలగూడ సంబంధించిన వార్త. ఇక బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న సిపి సుధీర్ బాబు అట. ఇక ఈ మహేశ్వరం నియోజకవర్గం సంబంధించి బ్యాంకుల్లోనూ ఇప్పిస్తామని 3 తులాల బంగారం చోరీ చేసిన 4 దొంగల అరెస్టు. బంగారం, బైకులు, టాటా సఫారీ స్వాధీనం వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర. బ్యాంకులోని ఇప్పిస్తామని 3 తులాల బంగారం ఎట్లా చోరీ చేసిర్రే వాళ్ళు, ఏ బ్యాంక్ అని చెప్పిర్రు, ఏం కథ. ఇట్లా పేద మహిళకు వైద్య సేవలే లక్ష్యం. ఇక నీట్ పీజీలో సత్తా చాటిన డాక్టర్ కృతి. వైద్య విద్యలో అత్యంత కీలకమైన నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 17,909వ ర్యాంకు సాధించిన డాక్టర్ గుండెంటి కృతిక తన వైద్య వృత్తిని పేద ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అంకితం చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం వెలువడిన నీట్ పీజీ ఫలితాలు ఆమె ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 2,45,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాగా డాక్టర్ కృతిక తన ప్రతిభతో ఉత్తమ ర్యాంకును కైవసం చేసుకున్నారట. మంచి లక్ష్యంతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు మేడం. ఎందుకంటే మీరు ఇప్పుడు సీటు సాధించగానే పేద ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పేసి మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని మీరు నిలబెట్టుకోవాలి. మీరు మంచిగా అంటే అన్ని కోణాల్లో మీరు మంచిగా స్టడీ చేసి ఒక మంచి డాక్టర్గా మీరు ఎదగాలని, మీరు అన్నట్టుగానే పేద ప్రజలకు మీరు వైద్య సేవలు అందించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. పేద ప్రజలకు వైద్య సేవలు అందించి 10 మంది డాక్టర్లకు ఆదర్శంగా నిలవాలి మేము కోరుకుంటా ఉన్నాం. సద్దాల చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు. జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్. ఇక చెరువుకు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేది కదా చెరువులను. ఇక గట్టుప్పల్లో సరస్వతి శిశు మందిర్ భవన ప్రారంభోత్సవం. ఇక బడి అంటే గుడి లాంటిది. గ్రామంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క గుడి ఉంటుంది, కానీ ఊరందరి గుడి బడి మాత్రమే. ఇక మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్ద మాటలు చెప్తారేనా ఆయన, మీరు మైక్ అందుకుంటే మీ నోరుకు మొక్కాలేనా ఆయన. ఇప్పుడు నిజంగా బడి అంటే గుడి ఎంత మంచిగా అంటే బడి అంటే గుడి లాంటిది. గ్రామంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క గుడి ఉంటుంది, కానీ ఊరందరి గుడి బడి మాత్రమే అని ఇంత పెద్ద స్టేట్మెంట్ చెప్తున్నారే. తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి బళ్ళు ఎట్లున్నాయో ఒకసారి సందర్శించురి, మీ గుండెల మీద చేసేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఇక ఎట్లున్నాయి దాన్ని ఎట్లా తీర్చిదిద్దాలని చెప్పురి. ప్రైవేటు స్కూల్ ఎట్లున్నాయి, గవర్నమెంట్ స్కూల్ ఎట్లున్నాయి, ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఎట్లున్నాయి. మళ్ళీ ఇదంతా గవర్నమెంట్ ఉన్నది. గవర్నమెంట్ లక్షల కోట్లు బడ్జెట్ పెడుతుంది, 1000 కోట్లు బడ్జెట్ స్కూళ్ళ కోసం పెడితే మళ్ళీ స్కూళ్ళు గట్టిన కలిపోతాయి. ఏం దారుణమే ఇది. ఆ బడ్జెట్ అంటే ఎటు అవుతుంది. మీ నోరుకు మొక్కాలేనా ఆయన దేవుళ్ళు మీరు. ఇక పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలని వైద్యుల సూచన. దేనికోసం? ఈ చిన్నదానికి ఇక్కడికి ఎందుకు వచ్చారు? పెద్ద డాక్టర్లు ఉచిత సలహాలు ఇస్తున్నారట. అబ్బో, తిరిగి వెనక్కి పంపిన జిల్లా ఆసుపత్రి డాక్టర్లు. ఇక డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గర్భిణి. ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో డాక్టర్ల నిర్లక్ష్యం సస్పెండ్ చేస్తారో
చేస్తారా చేసుకోండి అని చెప్పేసి నిర్లక్ష్య సమాధానం చెప్పినాడు. ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఇది మధ్య బాగా వస్తుంది కథ పాడు. కానీ మరి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరే? ఈ దళిత బిడ్డ దామోదర్ రాజనరసింహ. ఆయన నియోజకవర్గంలో ఏమవుతుందో మరి ఆయన ఇక రాష్ట్రం అంతా పట్టించుకోవట్లే, మరి ఆయన నియోజకవర్గాన్ని మర్చిపోతుండో మరి అభివృద్ధి చేయడంలో మరి ఏందో తెలుస్తలేదు. కానీ ఈ మధ్య విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది ఈ ఆరోగ్య శాఖ మంత్రి మీద. మరి డాక్టర్లు ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే మీరు ఉచిత సలహాలు ఇచ్చుడు ఎందుకని? మిమ్మల్ని మీరు గవర్నమెంట్ డాక్టర్లు అయ్యి ఉండి వాళ్ళు వచ్చిన వాళ్ళకు సలహాలు ఇవ్వాలి, కానీ మీరు ఈడికి ఎందుకు వచ్చి చిన్నదానికని చెప్తే అది ఏమన్నట్టు? అది మీరు నిర్లక్ష్య సమాధానం దేనికి ఉదాహరణ? అది దేనికోసం అంటే ఎవడు పట్టించుకుంటా లేడు. ఇక వైద్య శాఖలో మనల్ని ఎవరిని అడిగేటోళ్ళు లేరు. ఇక వాళ్ళంతా పెంచి ఉన్న రాజకీయ నాయకులకి మా దాకా ఏడుకు వస్తుంది, మమ్మల్ని ఎవరేం చేస్తారన్న ఈ సమాధానం, ఈ అహంకార ధోరణి ఎందుకంటే మీకు మాకు అర్థం కాదు. మీరు వైద్య సేవలలో మీరు ఈ డాక్టర్గా చేరేటప్పుడు మీకు కొన్ని నేర్పిస్తారు కదా, పేషెంట్లను ఎట్లా చూడాలి, మానవత దృక్పథం ఎట్లుంటుంది, ఎట్లా నడుచుకోవాలి ఏందని ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. మంట కలిసిపోతుందా డాక్టర్లు అయిపోయిన తర్వాత? మీకు ఒక గర్భిణిని పట్టుకొని ఆమె వస్తే గీడికి ఎందుకు వచ్చిరని ఆగ్రహం, ఆమె మీద మీరు ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేసిరని ఈ ఎవరైతే ఉన్నారో ఈ సంగారెడ్డి జర్నలిస్ట్ అన్న ఒకసారి వాళ్ళ బయట తీసుకోండి ఏమని చెప్పారో ఇక వీడియో పెట్టి మనం కథ నడిపిద్దాం. ఆమె నెంబర్ కూడా పెట్టిరు, ఆ డాక్టర్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ నెంబరు. పనుల జాతర ప్రోగ్రాం ఘనంగా నిర్వహించాలి, జిల్లా అధికారులకు ఆదేశించిన కామారెడ్డి కలెక్టర్. జాతరకు సంబంధించిన పనులట. ఇక ప్రాజెక్టును ఖాళీ చేస్తారా? ఇక 17 టీఎంసీలకు దిగిన నీటి మట్టం 20 రోజుల క్రితం 20 టీఎంసీలు ఉన్న దిగువకు నీటిని వదలలే. నీటి మట్టం తగ్గించడం వెనుక అనుమానాలు ఎన్నో. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అంటూ 16.50 మట్టానికి నీటి నిల్వ ఉన్నదట. ఖాళీ చేస్తారా చేయరా? మరి ఇక మీదకి వచ్చేటట్టున్నది వానాలకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. యూరియా కోసం రైతుల ఎదురు చూపులు, గత వారం రోజులు పడిగాపులు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని సహకార మార్కెటింగ్ సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు గురువారం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. పెద్ద కొత్తపల్లి మార్కెటింగ్ సొసైటీ యూరియా అందుబాటులో ఉందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే తరలి వచ్చారు. దాదాపు 200 మందికి పైగా రైతులు యూరియా కోసం లైన్ లో వేచి ఉన్నారు. ఒకప్పుడు ఇది చూడు సార్ ఎట్లుండేనంటే షాపింగ్ మాల్లలో పెద్ద మాటలలో ఆఫర్ పెట్టిరట 50%, 70%, 80%, 35 రూపాయలకు చీర పెట్టిరట, 20 రూపాయలకు చీర పెట్టిరంటే ఎగేసుకుంటూ పోతారు చూడు. అట్లా ఎప్పుడో ఒక్కసారి ఏదో ఒక మాటల్లో షాపింగ్ మాల్లో పెట్టినట్టు ఇప్పుడు రైతుల పరిస్థితి ఇంత దారుణమేది. యూరియా బస్తా వచ్చింది, లోడ్ వచ్చిందని తెలిస్తే రైతులు ఆగా మేఘాల మీద పొలాలలో ఉన్నోళ్ళు, ఊర్లలో ఉన్నోళ్ళు, తినేచోళ్ళు, పన్నోళ్ళు, లేచినోళ్ళు ఆగా మేఘాల మీద సొసైటీకి పోయి లైన్లు కడతా ఉన్నారంటే రాష్ట్రం ఉన్న నాయకులందరికీ ఆపాచిపాటి కదా, అందరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఇది. ఏదే ఇది అంత దారుణం ఇది. వాస్తవానికి గత 10 సంవత్సరాల్లో నేను కూడా ఒక రైతు బిడ్డగా చెప్తున్నా కదా, ఎప్పుడు పోయినా గ్రోమర్ షాప్ దగ్గరికి పోయి నాకు 2 బస్తాలు యూరియా కావాలంటే తీసుకుపో అని ఇచ్చేది. ఇప్పుడు అది లేదు. లైన్ నిలబడాలి, పొద్దున 4 గంటలకు రావాలి, నువ్వు నిలబడు. ఓ వారం అయితేనే నీకు ఒకటే మళ్ళీ 2 బస్తాలు కూడా రావు, 1 బస్తానే యూరియా దొరికే పరిస్థితికి వచ్చింది. సిగ్గుపడాలి నాయకులందరూ కూడా. ఆత్మకూరు ఇసుక రీచ్ రద్దుకు ఆత్మకూరు ఇసుక రీచ్ రద్దుకు ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్, కలెక్టర్కు లేఖ రాసి జోరుగా నడుస్తున్నట్టు తీసుకుందాం. ఇది కుర్లకు సంబంధించి మెట్పల్లికి సంబంధించిన వార్త. ఆత్మకూరు ఇసుక రీచ్ రద్దుకు ఎమ్మెల్యే బండి సంజయ్ డిమాండ్ చేసిరట. ఇక ఆయన మాత్రం లెటర్లు ఇవ్వలేరు, ఆయనకు సంబంధించిన వాళ్ళు ఇక లెటర్లు ఇచ్చిరట. ఇక ఎవరి ప్రభుత్వం ఉంచే వాళ్ళది నడుస్తూ ఉన్నది. ఇక దానికి మనం దాన్ని ఏమనలేము, ఇక అరికట్టలేము అన్నట్టు ఉంటుంది కథ. ఇక జర్నలిస్టులకు ఆర్థిక సహాయం, నిజామాబాద్కు సంబంధించిన వార్త కనబడుతూ ఉన్నది. జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించారు. ఇక వివిధ రకాలతో పేరెంట్స్ను కోల్పోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కొక్కరికి 3000 చొప్పున మంచి విషయం. ఇక రాజ్యాంగ సవరణ బిల్లుతో అవినీతి పరుల గుండెల్లో రైలు. ఇక పాల కూరి రవి గౌడ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అట. మొన్న బిల్లులు ప్రవేశపెట్టారు కదా, సో దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నల్గొండకు సంబంధించిన వార్త. ఇక కోరుట్ల హెడ్ కానిస్టేబుల్కు ఇక ఏఎస్ఐగా పదోన్నతి వచ్చిందట. ఇక కొరుట్ల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజశ్రీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కు ఏఎస్ఐగా పదోన్నతి పొందిరట. శుభాకాంక్షలు మేడం. చలో హైదరాబాద్ ప్రజలకు మరి ఇది శుభవార్తన బ్యాడ్ న్యూస్ ఒకసారి చూసుకోరిగా. స్విగ్గీ ప్లాట్ఫామ్ ఫీజులు పెంపు, ఫెస్టివల్ సీజన్లో వినియోగదారులపై ప్రభావం. ఏది కావాలన్నా ఆన్లైన్, తినే తిండి కూడా బుకింగేనా. 5 నిమిషాల వాడు తీసుకొచ్చి ఇస్తాడు, వండే బాధ ఉండదు. ఎలక్ట్రికల్ ఆన్లైన్ దొరుకుతాయి,
బట్టలు ఆన్లైన్లోనే, ఫుడ్ ఆన్లైన్లోనే, చెప్పులు బిప్పులు గోళీలు ఫార్మా కూరగాయలు పిల్లలకేసే డైపర్ల కాంచి ఆన్లైన్ నువ్వు నీ దగ్గర పైసలు ఉండి నీ ఇంట్లో వేసేసుకుని కూర్చుంటే నీ గేటు కాడికి తెచ్చిపోతారు. అంత ఫెసిలిటీస్ వచ్చింది వాళ్ళకు. పెంచిన పరగపడదు, ఏం పరగపడదు. ఇక అప్పుడో ఇప్పుడు ఆర్డర్ చేసేటోళ్ళకి నష్టం బిచ్చం పడుతుంది. కానీ ఇక దండిగా పైసలు ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళకు ఎంత పెట్టినా కానీ ఏం కదా వాళ్ళకు ఆ చేతిలో వస్తూనే ఉంటాయి, పోయితేలో పోతూనే ఉంటాయి. ఇక 335 ఉద్యోగాలు కల్పించిన ప్రజా ప్రభుత్వం బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ సంబరాలు చేసుకున్న నిర్వస్థితులు. ఇక సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల స్థానిక ఎమ్మెల్సీ చిత్రపటానికి పాలాభిషేకం. యూరియా అందలేదని చెప్పి పాలాభిషేకం చెప్పినవేమన్నా ఇక్కడికి సంబంధించిన దామర చెర్లకు సంబంధించిన వార్తనట. యూరియా అందిస్తలేదు మా ప్రభుత్వం అని చెప్పేసి పాలాభిషేకం చేయనుంటివి. ఇక వరద బాధితులప్పుడు వరదలకు వచ్చినప్పుడు ఎవరు కూడా పర్యటించలేరని చెప్పేసి పాలాభిషేకం చేయనుంటివి. 335 ఉద్యోగాలు కల్పిస్తే ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారే రాష్ట్రంలో? వాళ్ళు పెట్టిన నిరుద్యోగుల క్యాలెండర్ ఏమైపోయానే? వాటి కోసం పాలాభిషేకం చేయవా? 335 ఉద్యోగాలు ఇయ్యగానే పాలాభిషేకం చేసిన మంచి విషయమే. మరి మిగతా హామీలు ఎటువాయనే? రైతుల కోసం కనబడతాయి. దాని కోసం కూడా జర పాలాభిషేకాలు చెయ్యూరి, తప్పేమున్నది? మన నాయకులు మనం గెలిపించిన కదా, చేయాలి అంతే. మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా? ఇది పాటించండి, వెంటనే అప్రూవల్. ఏందో చూడు మరి లోన్ కథ. మీరు లోన్ కోసం అప్లై చేసినా కూడా ఇంకా మంజూరు కాలేదా? ఇలాంటి క్రమంలో మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లోన్ అప్లై చేసే ముందు కొన్ని విషయాలు పాటించడం ద్వారా మీరు వేగంగా రుణం పొందే అవకాశం ఉంటుందట. ఇక మీరు చేసే చిన్న చిన్న తప్పులు మీకు లోన్ ఆలస్యంగా వచ్చేలా చేస్తాయి. అందులో ఆ తప్పులు ఏంటి, ఏం చేయకుండా ఉండాలనే విషయంలోనూ ఇప్పుడు తెలుసుకుందామని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్కి సంబంధించి వార్త వచ్చింది. ఇది ఎవరు కూడా రాసేయలేరు ఇప్పటి వరకు. ఫస్ట్ వచ్చేసి అసంపూర్తి డాక్యుమెంట్లు ఉంటే క్లియర్ చేసుకోవాలి. ఇక రెండోది సిబిల్ స్కోర్ సమస్యలు. అంటే మీకు సిబిల్ స్కోర్ ఏదైనా లోన్ తీసుకుని కట్టకపోయినా, ఎవరికైనా షూరిటీ ఉన్నా చేసినా మీ లోన్ సిబిల్ స్కోర్ తగ్గుతుంది. దాన్ని ఎట్లా పెంచుకోవాలి, పెంచుకున్న తర్వాత లోన్ అప్లై చేసుకోవాలి. ఇక మూడోది వచ్చేసి తప్పుడు సమాచారం. అంటే మీ ఆధారాల వెరిఫికేషన్ ఏవైతే ఉంటాయో, మీ ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో తప్పుడు సమాచారం లేకుండా చూసుకోవాలి. ఇక నాలుగోది వచ్చి లోన్ గురించి స్పష్టత లేకపోవడం. లోన్ గురించి మీరు ఏ బ్యాంకులో అయితే తీసుకుంటారో దానికి సంబంధించిన పూర్తి అవగాహన వీళ్ళగా మీ దగ్గర ఉంచుకోవాలి. ఇక ఎక్కువ లోన్ల అప్లికేషన్లు పెడితే కూడా రాదట. ఇక ఆర్థిక ప్రణాళిక లేకపోవడం. అంటే మీరు జీతం చేయడం, మీకు ఎంత పడుతుంది పేమెంట్, ఇక ఉద్యోగుల లేకపోతే వ్యాపారుల సో ఇవన్నీ ఉంటాయట. మీరు ఇవన్నీ చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దయచేసి ఎవరన్నా ఉంటే చదవండి, గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది లోన్లు తీసుకుంటారు. హౌస్ లోన్లని, బైక్ లోన్లని, ఏ లోన్లకైనా ఇది మొత్తం మీకు వర్తిస్తుంది. క్లియర్గా చదవండి, గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి. ఇక పారిశుద్ధ్య పనులను వెంటనే చేపట్టాలి. ఇక బోధన మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ ప్రజా పంత పార్చి ధర్నా నిర్వహణ వేసిందట. మంచి విషయం. ఇక తగ్గుతున్న బంగారం ధరలు హైదరాబాద్ విజయవాడలో తులం ఎంతుందంటే ఏడ తగ్గింది నాయన, 1,00,000 అయిపోయే కాదే. ఏదో 92,000 1,01,000 అని ఉన్నది. కానీ ఇప్పుడు కొనాలంటే ఇక కథమే వీళ్ళు. అందుకే నాకు తెలిసి వీళ్ళు తులం బంగారం ఇస్తా అని చెప్పారు, కానీ ఈ కళ్యాణ లక్ష్మితో వెనకడిగేస్తారు. వాస్తవానికి తులం బంగారం అని చెప్పగానే రేట్లు వీళ్ళు రాగానే 5,000 10,000 వస్తుంది అనుకున్నారో మరి. వీళ్ళు అధికారంలోకి రాగానే ఇక అటు మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఇక ఇవేవైతే అంతా క్లియర్ చేసి 5,000 10,000 బంగారం వస్తే తులం బంగారం ఇద్దాం అనుకున్నారు ఏమో తెలియదు. కానీ 1,00,000 కాగానే వీళ్ళకు మొత్తం కథమైపోయారు. ఈ తులం బంగారం అని చెప్పకుండా 60,000 ఉన్న సామాన్య ప్రజలు కొనుక్కోను. కానీ వీళ్ళు తులం బంగారం అని చెప్పినందుకే 1,00,000 అయిపోయినట్టున్నది. 1,00,000 అయిపోయినట్టున్నది, కథ కట్టున్నది. ఇక పతాంజలి ఫుడ్స్ డబుల్ బొనాంజా 100 షేర్లకు 150 షేర్లు. ఇక 2 డివిడెండ్ మీరు కొన్నారా? ఇది మీద కేసులు కూడా నడిచినట్టు కొంచెం అవగాహన ఉన్నది నాకు ఉన్నంత వరకు. ఏదో క్వాలిటీ విషయాలను లేకపోతే ఇంకేదో విషయాలను కొంచెం కేసులు కూడా అయినట్టు తెలుసు. సో ఇక నమ్మేటోళ్ళు నమ్ముతారు, కొనేటోళ్ళు కొంటారు, ఇక అది వాళ్ళ ఇష్టం. సో మొత్తానికైతే జిల్లాలకు సంబంధించిన వార్తలు ఇవి. ఇక ప్రతిరోజు కూడా ప్రజా వాయిస్ అనే పేపరు చాలా వేగంగా కూడా ప్రజలకు వెళ్తూ ఉన్నది. మంచి మంచి కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే ప్రజలకు ఇన్ఫర్మేటివ్ అంటే అవసరం ఉన్న వార్తలు మాత్రమే ప్రజా వాయిస్ పేపర్లో వేయడం జరుగుతూ ఉన్నది. ఇక మీరు కూడా ఎవరైనా జర్నలిస్ట్గా అక్కడక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఇది గత కొద్ది రోజుల క్రితం 4 పేజీలు ఉండే. సో మా ప్రజలలో పెరిగిన ఆధార పరంగా పెరిగిన రిపోర్టర్ల పరంగా 8 పేజీలు అయింది.
సో మంచిగా ముందటికి వెళ్తా ఉన్నాం. ఎవరైనా రిపోర్టర్గా జర్నలిస్టర్గా ఇంకెవరైనా చేయాలనుకుంటే మాత్రం ఈ సంబంధించిన పేపర్కి సంబంధించిన అక్కడ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ కానీ చూస్తూనే ఉండండి ప్రజావాయిస్. నేను మీ శేఖర్ విత్ మహేందర్ అన్నతో.